బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 సినిమాకు సంబంధించిన టీజర్ 1 నిమిషం 18 సెకండ్ల నిడివితో ఒక టీజర్ని విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్లో బాలకృష్ణ విశ్వరూపం ఎలా ఉంటుందో మరొకసారి చూపించినట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా త్రిశూలంతో 360 డిగ్రీస్లో ఎదురుగా వచ్చినటువంటి శత్రువులను హతమారుస్తున్నటువంటి సీను ఈ మొత్తం టీజర్లో కూడా హైలైట్గా మారింది. అంతేకాదు అఖండ విధ్వంసానికి 10 రెట్లు మించి అఖండ 2లో ఆ విధ్వంసాన్ని చూడబోతున్నాం అనేటువంటి ఒక సందేశాన్ని అయితే ఈ చిన్న టీజర్తోని చిత్ర యూనిట్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ ఎనర్జీ ఈ టీజర్లో నా భూతో భవిష్యత్ అన్నట్టుగా మారింది. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన ఎనర్జీ కానీ, ఆయన చేసినటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ, మిగతా అన్ని స్టిల్స్ కానీ అద్భుతంగా కనిపించాయని చెప్పవచ్చు. అలాగే అఖండతో పోలిస్తే ఈ సినిమాలో కొంత హై ఎండ్గా ఇంకా విజువలైజేషన్లో కానీ, స్క్రీన్ ప్లే కానీ, సీనరీస్ కానీ, లొకేషన్స్ కానీ దానికి మించినటువంటి లొకేషన్స్లో అద్భుతమైనటువంటి సన్నివేశాలు చిత్రీకరించినట్టుగా అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. అంతేకాకుండా మొదటి పార్ట్లో ఉన్నదానికంటే కూడా రెండవ పార్ట్లో అంటే విలనిజం, ఆపోనెంట్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో ఇక్కడ హీరోయిజం అనేది కూడా అంత ఎక్కువగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ అఖండ 2లో కూడా ఒక భారీగా దుష్టశక్తులతో కూడుకున్నటువంటి శత్రువులను విలన్స్ని ఏర్పాటు చేసినట్టుగా అయితే ఈ టీజర్లో కనిపించిన దాని ప్రకారం మనకు కనిపిస్తుంది. పూర్తిగా వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి విధంగా, అంటే మాయలు మంత్రాలతో పూర్తిగా దుష్టశక్తులతో నిమగ్నమైనటువంటి ఒక క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ ఈ టీజర్లో మనకు కనిపించింది. సో ఆ దుష్టశక్తులతోనే అఖండ 2లో బాలకృష్ణ అఘోరీగా పోరాటం చేస్తారనేటువంటి ఒక ఇండికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా దీంట్లో డ్యూయల్ రీల్ అనేది ఉంటుందా, బాలకృష్ణ ఇప్పటికే డ్యూయల్ రీల్ అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇంకొక బాలకృష్ణ క్యారెక్టర్ ఏ రకంగా డిజైన్ చేశారు, అఖండాలో అయితే క్లాస్గా తనను ఒక నార్మల్ కామన్ మ్యాన్గా ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తిగా అఖండాలో చూడడం జరిగింది ఒక బాలకృష్ణని. ఇంకో బాలకృష్ణ అఘోరీగా అందరికీ తెలుసు. బట్ అఖండ 2లో ఒక అఘోరీగా బాలకృష్ణ క్యారెక్టర్, మరి ఇంకొక బాలకృష్ణ క్యారెక్టర్ ఏ రకంగా ఉండబోతుంది, అఖండాకి కంటిన్యూగానే ఉండబోతుందా, ఆ క్యారెక్టర్ని అయితే ఈ టీజర్లో చూపించినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి ఇంకొక ట్రైలర్లో ఆయన ఇప్పటికే దసరాకు రిలీజ్ అవ్వబోతుందంటూ కూడా ఈ టీజర్లో అనౌన్స్ చేశారు. కాబట్టి ఇంక నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్లో అయినా డబల్ రోల్లో ఉండేటువంటి ఇంకో బాలకృష్ణ క్యారెక్టర్ని రివీల్ చేస్తారా, లేకుంటే అఘోరీ క్యారెక్టరే మెయిన్ కాబట్టి అఖండాలో మరలో వచ్చేటువంటి అప్డేట్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రివీల్ చేస్తారనే చూడాలి. ఏదేమైనా కూడా బాలయ్య అభిమానులకు మాస్ జాతర అని చెప్పొచ్చు. 1 నిమిషం 18 సెకండ్ల నిడివితో వచ్చినటువంటి ఈ టీజర్ ఇప్పుడు ఫ్యాన్స్ కనువిందు చేస్తుంది, వారిని ఉత్సాహపరుస్తుంది. బాలకృష్ణ స్టామినా ఏంటో మరొకసారి అయితే ఈ టీజర్ చూపిస్తుంది.